డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఐపీఎం సేవలను ఆధునీకరిస్తామని చెప్పారు. బ్లడ్ బ్యాంకులు రక్తం నిల్వలను పెంచుకోవాలని సూచించారు. బ్లడ్ బ్యాంకుల నిర్వహణ బలోపేతంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి. జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి రాజనరసింహ. రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఐపీఎం సేవలను ఆధునీకరిస్తామని చెప్పారు. బ్లడ్ బ్యాంకులు రక్తం నిల్వలను పెంచుకోవాలని సూచించారు. బ్లడ్ బ్యాంకుల నిర్వహణ బలోపేతంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంత్రి. జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లా కేంద్రంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు మంత్రి రాజనరసింహ. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు సీఎస్ శాంతికుమారి. సీఎం రేవంత్ ఆదేశాలతో రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. క్యాంటీన్ల ఏర్పాటుపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎస్. క్యాంటీన్ల ఏర్పాటుకు స్థలం, పనితీరు, నిర్వహణ, రోడ్ మ్యాప్ సహా పలు అంశాలపై ప్రణాళిక రూపొందించాలని గ్రామీణాభివృద్ధి కమిషన్ను ఆదేశించారు సీఎస్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎస్. ఇందుకోసం ఇప్పటికే కేరళలోని అన్న క్యాంటీన్లు, బెంగాల్లోని దీదిక రసోయి క్యాంటీన్లు పనితీరుపై అధ్యయనం చేసినట్టు చెప్పారు. రానున్న 2 నెలల్లో కనీసం 150 క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు సీఎస్. గొర్రెల స్కామ్పై మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఈడీ. పూర్తి వివరాలు ఇవ్వాలని కార్పొరేషన్కు లెటర్ రాసింది. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. 700 కోట్ల స్కామ్లో ఎవరి పాత్ర ఎంతున్నదన్నది ఈడీ తేల్చనుంది. ఇప్పటికే జిల్లాల వారీగా గొర్రెల పంపిణీ, నిధుల విడుదల అన్నింటిపై ఏసీబీ ఆరా తీసింది. ఎస్ఆర్డీసీ స్కీమ్ అమలులో జరిగిన స్కామ్పై నివేదిక ఉంటే సమర్పించాలని ఈడీ కోరింది. గొర్రెల ఫీడ్, మెడికల్, లాజిస్టిక్స్పై ఈడీ ఆరా తీయనుంది. కిర్గిస్థాన్లో స్థానికుల మధ్య జరిగిన ఘర్షణను విదేశీ విద్యార్థులపై దాడులుగా ప్రచారం చేయడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారన్నారు ఐహెచ్ఎస్ఎం స్టేట్ డైరెక్టర్ భానుప్రసాద్. విదేశీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న తమ దేశం పట్ల దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కిర్గిస్థాన్ వైద్యులు అజియా అజిబేకోవా, సితోరా జకీరోవా భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు చెందకుండా తమ దేశంలోని విశ్వవిద్యాలయాలు అందిస్తున్న కోర్సులలో చేరాలని కోరారు కిర్గిస్థాన్ వైద్యులు. ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అక్కడ రీసెంట్గా మనకు అక్కడ గొడవ అయింది అని చెప్పేసి మనకు యూట్యూబ్లో కానీ మీడియాలో కానీ సర్క్యులేట్ అయిన వీడియోస్ వల్ల ఒక అపోహ అనేది మనకు క్రియేట్ అయింది పేరెంట్స్ మధ్యలో, స్టూడెంట్స్ మధ్యలో. కానీ అక్కడ జరిగిన గొడవ ఒకటే రాత్రి జరిగింది. లోకల్స్ అంటే లోకల్ కిర్గిస్థాన్ లోకల్స్కి మధ్యన ఈజిప్షియన్స్ అండ్ పాకిస్తాన్ మధ్యలో ఒక పబ్లో జరిగిన గొడవ అది. దాన్ని తీసుకొని చాలా కొంతమంది ఉంటారు కదా ఎక్కడైనా సరే, ఓ 10-20 మంది స్టూడెంట్స్ ఏం చేశారు అంటే యూట్యూబ్లో ఎక్కడో ఫేక్ వీడియోలు అవన్నీ తీసుకొని వచ్చి ప్రచారం చేయడం వల్ల అది ఇంకా ఏదో జరిగిపోతుంది కిర్గిస్థాన్లో అనే భయం అనేది స్టూడెంట్స్లో, పేరెంట్స్లో నెలకొడి ఉంది. కనుక
దాన్ని మేము క్లియర్ చేయడానికి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అంతేకాకుండా అది అయిన రోజు మళ్ళీ స్టూడెంట్స్కి భరోసా ఇవ్వడానికి అక్కడ మనకు ఇండియన్ అంబాసిడర్ కూడా వచ్చి స్టూడెంట్స్ని కానీ యూనివర్సిటీ మేనేజ్మెంట్ని కలవడం అనేది జరిగింది. నేషనల్ మీడియా కూడా మనకు అక్కడికి వచ్చి ప్రతి స్ట్రీట్ తిరిగి మనకు అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో మాట్లాడి యూనివర్సిటీ మేనేజ్మెంట్తో మాట్లాడి కూడా అక్కడ పరిస్థితులు పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. సో మీ ద్వారా నేను ప్రతి స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో చెప్పదలుచుకున్న మెయిన్ ఏంటంటే కిర్గిస్తాన్ అనేది సేఫ్ ప్లేస్. లాస్ట్ 20 years నుంచి దగ్గర 4,000+ చిల్లర మనకు గ్రాడ్యుయేట్స్ అయ్యి మనకు తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్స్ అయ్యి మనకు ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనకు అరకు ఎంపీ అయిన వారు కూడా మనకు IHSM గ్రాడ్యుయేట్, అరకు ఎంపీ లాగా వైఎస్ఆర్సీపీ తరఫున మనకు అయిన వాళ్ళు కూడా మా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయిన అమ్మాయి. సో ఇలాంటి ఉన్నతమైన స్థానాల్లో మా యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వన్ ఆఫ్ ద సేఫ్ ప్లేస్ అకాడమికల్లీ కానీ సేఫ్టీ వల్ల కానీ అన్నట్టుగా ప్రతి ఒక్కరికి చెప్పదచ్చు. Good afternoon. My name is Aziza. I am a senior lecturer of Russian language in International Higher School of Medicine. And I want to say you and I want to request you to not believe unverified information because much fake news has been spread that Indian students were injured about rape cases. It's all not true. It's not confirmed. As said before mentioned, it was conflict between local people and Egyptians and Pakistani people. None of our students was not injured, and all our campuses and hostels under the round-clock security, and all our students are safe. Thank you. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. రైతులకు, కమిషన్ ఏజెంట్లకు, హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసి వారి అభ్యున్నతికి పాటుపడతానన్నారు. బైపోల్లో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఘనంగా సత్కరించారు మార్కెట్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ సభ్యులు. తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే. కంటోన్మెంటు ప్రజల ప్రతి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ను విలీనం చేసేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే. ఎన్నో సంవత్సరాల నుంచి వారు చెప్తున్నారు డ్రైనేజ్ ఇష్యూ, డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందని. గతంలో కూడా ఎన్నోసార్లు వారు రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పడం జరిగింది. కావున ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పాలనలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఈ సమస్య కూడా రాష్ట్రంలో మార్కెట్లు అంటే ఒకలాగుంటే మన కంటోన్మెంట్లో మన గౌరవించే విషయం ఏంటంటే మార్కెట్ యార్డ్ ఉండడం. అలాంటి మార్కెట్ యార్డ్కి ఈ సమస్యలు ఉండడం బాధాకరం. ఇది కూడా రాష్ట్రం అధీనంలో ఉంటే బాగుండేది. జిహెచ్ఎంసీలో కావచ్చు, స్టేట్ అధీనంలో ఉంటే. ఇది కంటోన్మెంట్ బోర్డు అధీనంలో ఉండడం దురదృష్టకరంగానే వీరు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ సరిగ్గా కావాల్సిన వసతులు వాళ్ళు ఏర్పాటు చేయలేకపోతున్నారు. అందు గురించే మీరు గత ఎలక్షన్లో కావచ్చు ఎన్నో రోజుల నుంచి మేము కంటోన్మెంట్ సివిల్ ఏరియాని జిహెచ్ఎంసీలో మెర్జీ చేస్తేనే సమస్యలు పరిష్కారం అయితే చెప్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ వచ్చినా కూడా అర్థమైంది ఏంటంటే అది కూడా మెర్జ్ అయితేనే వీళ్ళకు కూడా సమస్య పరిష్కారం అవుతుంది. మెర్జ్ అయినా కాకుండా అది జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా నిధులు తీసుకొచ్చి ఇలా డ్రైనేజ్ ఇష్యూ, త్రాగునీటి ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. ఓ కేసును క్లోజ్ చేసేందుకు 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు సీసీఎస్ సిఐ సుధాకర్. బోయిన్పల్లికి చెందిన మణిరంగస్వామిపై గతంలో సీసీఎస్లో కేసు నమోదైంది. ఈ కేసును విచారిస్తున్న డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్ టీంకు చెందిన సుధాకర్ క్లోజ్ చేసేందుకు 15 లక్షల లంచం డిమాండ్ చేశాడు. తొలి విడతగా 5 లక్షలు తీసుకున్నాడు. రెండో విడతలో సీసీఎస్ ఎదురుగా పార్క్ చేసి ఉన్న కారులో 3 లక్షల రూపాయలు పెడుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల రాకతో పరారయ్యేందుకు ప్రయత్నించిన సుధాకర్ను సినీ ఫక్కీలో చేసి అరెస్టు చేశారు. పోలీసుల వెంట పోలీసులే పరిగెడుతున్నారని ట్వీట్ చేశారు ఏసీబీ డీజీ సివి ఆనంద్.
రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు అధికారులు. గౌలిదొడ్డి, క్యూసిటీ, సాయి తులసి, పద్మశ్రీ వెంచర్లలో అనుమతులు లేని నిర్మాణాలను కూల్చివేశారు హెచ్ఎండిఏ. ఎన్ఫోర్స్మెంట్, టౌన్ ప్లానింగ్ అధికారులు G+1, 2, 3 ఫ్లోర్లకు మాత్రమే అనుమతులు తీసుకొని 6-7 అంతస్తుల వరకు ఇంటి నిర్మాణాలు చేపట్టారు కొందరు యజమానులు. ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలు తొలగింపు చేపట్టారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టామన్నారు. మిగిలిన వాటన్నింటినీ డిమాలిష్ చేస్తామన్నారు కమిషనర్ ప్రవీణ్ కుమార్. గౌలిదొడ్డి, తర్వాత శ్రీ తులసి అని చెప్పి ఒక లేఅవుట్లో అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు మా దృష్టికి వచ్చినాయి. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది, వినియోగదారులకు అక్రమ నిర్మాణాలు చేయకండి, సక్రమ నిర్మాణాలు చేసుకోండి. మీరు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలు చేసినా నిదానంగా ఖచ్చితంగా తొలగింపులు ఉంటాయి. ఇప్పుడు హెచ్ఎండి అధికారులు మరియు మా మున్సిపల్ సిబ్బంది కలిసి అక్కడ ఒక దాదాపుగా 4-5 పెద్ద పెద్ద బిల్డింగులు డిస్మెంటల్ చేస్తున్నారు. కనుక లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టి మీరు బిల్డింగులు కట్టుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలు ఏ పరిస్థితుల్లో కూడా నార్సింగ్ పరిధిలో జరగొద్దని చెప్పి ఈ రకంగా చేస్తున్నాం. ఇంకా నార్సింగ్లో మున్సిపాలిటీలో ఎక్కడైనా కంప్లీట్ అయిన బిల్డింగ్లు ఏమో చెప్పలేం, కానీ ఇప్పుడు రాబోయే రోజులల్లో మీరు తీసుకున్నటువంటి పర్మిషన్ వరకే మాత్రమే మీరు బిల్డింగ్లు కట్టండి. లేకపోతే నిదానంగా మీరు G+2 తీసుకుని 4 కొట్టినా కూడా ఆ 2 ఫ్లోర్లు మాత్రం ఖచ్చితంగా తీసేస్తారు. ఇక ముందు మాత్రం ఏ పరిస్థితులలో కూడా బిల్డింగులు అక్రమ నిర్మాణానికి ఛాన్స్ ఇవ్వం. ఎమ్మెల్సీగా మండలిలో ప్రమాణ స్వీకారం చేశారు తీన్మార్ మల్లన్న. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మల్లన్నతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ మధ్య జరిగిన వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు మల్లన్న. ఎమ్మెల్సీగా గెలవడంతో తనపై బాధ్యత పెరిగిందని ఆయన చెప్పారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం పోరాడతానన్నారు. తెలంగాణ శాసన పరిషత్తు సభ్యుడినైన తీన్మార్ మల్లన్న అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది నా జీవితంలో మొట్టమొదటి అవకాశం. నేను ఇప్పటివరకు ఈ చిన్న వార్డు మెంబర్గా కూడా చేయలేదు. మొదటిసారిగా శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రులందరూ నన్ను ఆశీర్వదించి ఇక్కడికి పంపించడం, వాళ్ళందరి ఆశయాలను నిలబెట్టడం కోసం వారి ప్రతినిధిగా ఇక్కడ శాసన మండలిలో వారి మనిషిగా నేను రిప్రజెంట్ చేయబోతున్నందుకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అండ్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, నిన్న మొన్నటిదాకా ఉన్నటువంటి మల్లన్న వేరు, ఈరోజు బాధ్యత కలిగిన మల్లన్నగా మీ ముందు ఉంటానని పట్టభద్రులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ గెలుపులో తమ భుజాల మీద వేసుకున్నటువంటి తీన్మార్ మల్లన్న టీం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గ్రేటర్ హైదరాబాద్లో వర్షాకాలంలో వచ్చే సమస్యలను అధిగమించడంపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీతో పాటు ముఖ్యమైన విభాగాల అధికారులతో సమీక్ష చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిటీలోని నాలాలు, చెరువులు పొంగిపొర్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల నివారణ అంశాలపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ మీటింగ్లో ఇన్ఛార్జి కమిషనర్ అమ్రపాలి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, జోనల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రివ్యూ మీటింగ్ వాడివేడిగా జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, వీధి కుక్కల బెడద, చెట్లు విరిగిపడడం, శానిటేషన్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. అన్ని పనులు చేశామని చెప్పిన అధికారులపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు మంత్రి. అన్నీ బాగా ఉన్నాయంటే సిటీ జనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నారని అధికారులను ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. సమీక్ష ప్రారంభమైన వెంటనే ప్రణాళికల అంశాలపై మంత్రి ముందు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
నాలలలో పూడికతీత తీయడంతో పాటు వాటర్ లాగింగ్ పాయింట్స్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 141 మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించామని, వాటి పనులు చేపట్టామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సిటీలోని డ్రైనేజీల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని జలమండలి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక శానిటేషన్పై సుదీర్ఘంగా సమీక్షించారు. నగరంలో ఎందుకు పెద్ద మొత్తంలో చెత్త పేరుకుపోతుందని శానిటేషన్ అడిషనల్ కమిషనర్పై మంత్రి సీరియస్ అయ్యారు. ప్రతి ఇంటి నుంచి చెత్త తీయడం లేదని, నగరం మొత్తం చెత్తనే కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. స్లమ్స్ లోపల తిరిగి వాళ్ళ సమస్యలకు సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ పరిష్కారం ఇచ్చే విధంగా ప్రోగ్రామ్ ప్లాన్ కూడా చేస్తున్నామన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా జీహెచ్ఎంసీలో ఉండే సమస్యలు మున్సిపాలిటీ అంటే నిరంతరం సమస్య. ఎప్పుడు ఇవాళ చెత్త తీసేస్తే మళ్ళీ చెత్త పడుతుంది. అయినా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. సిటీలో ప్రాణ నష్టం జరగకుండా అధికారులు సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అన్ని విధాల అండగా ఉంటుందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందరం కలిసి పరిష్కరిద్దామన్నారు. ప్రజలు నాలల్లో వ్యర్థాలు వేయవద్దని, ప్రవాహం సాఫీగా వెళ్లేలా చూడాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దాని తర్వాత కెనాల్ అక్కడ పక్కకు పోయేటువంటి హై లెవెల్. సో ఇది ఒక్కరోజు ఏర్పడ్డది కాదు, అనాదిగా వస్తూ ఏర్పడ్డది. దాన్ని ఎంత చేసినా అటువంటి సమస్యల లోపల తప్పదు. దాన్ని పరిష్కారం చేయడానికి ఇన్స్టెంట్గా సెపరేట్ వింగ్ను ఏర్పాటు చేసినాం కదా. ఆ వింగ్ తోటి ఇమీడియట్గా ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా, అన్నిటికంటే ఎక్కువగా జిహెచ్ఎంసీ పక్షాన అందరికీ గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదల వల్ల, వర్షాల వల్ల ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం జరగడానికి వీల్లేదు. ముందస్తు చర్యలపై జీహెచ్ఎంసీ అధికారులు చెప్పిన సమాధానాలకు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అధికారుల తీరు మారకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అక్రమాలు, అవినీతి జరిగిన వ్యవహారంపై ఈడీ ఎంటర్ అయింది. ఓవైపు ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగానే మరోవైపు ఈడీ ఫోకస్ పెట్టింది. గొర్రెల పంపిణీ పథకంలో ఇప్పటి వరకు 700 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్లు గుర్తించింది ఏసీబీ. ప్రభుత్వ పథకంలో భారీ ఎత్తున కుంభకోణం జరిగిన వ్యవహారంపై పశుసంవర్ధక శాఖకు ఈడీ నోటీసులు జారీ చేసింది. గొర్రెల లబ్ధిదారుల వివరాలతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలను అందించాలని కోరింది ఈడీ. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అభియోగాలు వెల్లువెత్తాయి. వేరే రాష్ట్రాల్లోనూ స్కామ్ లింకులు ఉండటంతో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ల వివరాల సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖను ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం జాయింట్ ఖాతాల నుంచి నిధులు ఏ జిల్లాల అధికారుల ఖాతాల్లో జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల పథకం కుంభకోణంలో నిందితులు పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ల నుంచి ఏసీబీ అధికారులు కీలకమైన ఆధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై గొర్రెల స్కీమ్కు సంబంధించిన వివరాలు కోరుతూ పశుసంవర్ధక శాఖ ఎండీకి ఈడీ లేఖ రాసింది. లేఖలో 10 రకాల అంశాలపై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కోరింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా గొర్రెల స్కీమ్పై పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది ఈడీ. సెక్షన్ 54 పీఎంఎల్ఏ చట్టం కింద పశుసంవర్ధక శాఖ ఎండీకి నోటీసులు పంపింది. గొర్రెల రవాణాలో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఏజెన్సీలపై ఫోకస్ పెట్టింది ఈడీ. ఎస్ఆర్డీసీ పథకం అమలులో జరిగిన స్కామ్ పై నివేదిక సమర్పించాలని కోరింది. గొర్రెల ఫీడ్, మెడికల్, లాజిస్టిక్స్ పై కూడా ఆరా తీస్తోంది ఈడీ. గొర్రెల పంపిణీ పథకంలో ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేసింది ఏసీబీ. దళారుల ద్వారా కుంభకోణానికి పాల్పడిన నిందితుడు మొయినుద్దీన్పై కేసు నమోదు చేయడంతో దుబాయ్కి పారిపోయాడు. తిరిగి రప్పించేందుకు ఏసీబీ లుకౌట్ నోటీసు జారీ చేసింది. అతన్ని విచారిస్తే పెద్దల పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది ఏసీబీ. గొర్రెల యూనిట్లను సరఫరా చేయకుండానే మొత్తం నిధుల్ని స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే పలువురికి కోట్లలో వాటాలు ముట్టాయి. ప్రభుత్వ నిధులను మొయినుద్దీన్ బినామీల ఖాతాలకు మళ్లించినట్లు వెల్లడి కావడంతో వాటిని కూడా స్క్రూటినింగ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు.
హైదరాబాద్ మహానగరంలో ఉన్న 3 కమిషనరేట్లలో అవినీతికి పాల్పడుతున్న కొందరు పోలీసులు ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏసీబీ అధికారులకు చిక్కిన పోలీసులను చూస్తే స్పష్టమవుతుందంటున్నారు సిటీ జనం. దీంతో పోలీస్ స్టేషన్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు ప్రజలు. ఇలా అవినీతికి పాల్పడుతున్న పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. సిటీలోని కమిషనరేట్లలో సీనియర్ ఆఫీసర్స్ వచ్చినా, ఎంతమంది అధికారులు మారినా కొందరు పోలీసులు మాత్రం మారట్లేదు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ పోలీస్ శాఖకే మచ్చ తెస్తున్నారు. కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసుల విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరగని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక్కో కేసుకి ఒక్కో తీరు, కేసును బట్టి రేటు. ఈ ట్రెండ్ ప్రస్తుతం నగరంలోని 3 కమిషనరేట్ల పోలీస్ స్టేషన్లలో నెలకొంది. చేతులు తడపకపోతే కేసు ముందుకు కదిలే ప్రసక్తే లేదు. తాజాగా కుషాయిగూడ పిఎస్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు ఓ కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మధ్యవర్తి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో కూడా కొన్ని పిఎస్లలో ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై అక్రమాస్తులపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సంచలనంగా మారిన సాహితీ ఇన్ఫ్రా కేసులో కీలక విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నాడు. కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇలా 3 కమిషనరేట్ల పరిధిలో కింది స్థాయి అధికారుల బాగోతాలు బయటకి రావడంతో కమిషనర్లు సస్పెండ్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరు పోలీసులు అవినీతితో పాటు నేరస్తులతో అంటకాగుతున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి యాక్టివిటీస్ కూడా పాల్పడే అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలనే వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 4గురిని అరెస్టు చేసిన పోలీసులు నిందితులతో పాటు సాక్షుల స్టేట్మెంట్స్ జోడించి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కానీ ఇప్పటికీ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు సంపాదించి కోర్టుకు సమర్పించలేదు పోలీసులు. కోర్టులో కేసు స్ట్రాంగ్గా నిలబడాలంటే స్టేట్మెంట్స్తో పాటు ఎవిడెన్స్లు కూడా ముఖ్యం. ఫోన్ ట్యాపింగ్ చేసిన డేటా స్టోర్ చేసిన హార్డ్ డిస్క్లను పూర్తిగా ధ్వంసం చేయడంతో ఇతరత్ర టెక్నికల్ ఎవిడెన్స్లు సంపాదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు నాంపల్లి కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. కేసు నమోదై 90 రోజులు కావడంతో పూర్తి డీటెయిల్స్ తో పాటు 4 నిందితుల స్టేట్మెంట్స్ ని ఛార్జ్ షీట్ లో అటాచ్ చేశారు. దీంతో పాటు 69 మంది సాక్షుల స్టేట్మెంట్లను ఛార్జ్ షీట్ లో యాడ్ చేశారు. అయితే కేసు స్ట్రాంగ్ గా ఉండాలంటే స్టేట్మెంట్లు మాత్రమే సరిపో, కోర్టుకి ఎవిడెన్స్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్లను ఇప్పటి వరకు పోలీసులు కోర్టులో సమర్పించలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్షాల నేతలు, ప్రైవేట్ వ్యక్తులు, జర్నలిస్టులతో పాటు జడ్జిలకు చెందిన మొత్తం 1200 ఫోన్లను ట్యాప్ చేసినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన సాక్ష్యాలు మాత్రం పోలీసులకు దొరకలేదు. ట్యాపింగ్ చేసిన ఫోన్ల వివరాలను, స్టోర్ చేసిన హార్డ్ డిస్క్లను ఎలక్ట్రానిక్ కట్టర్తో ప్రణీత్ రావు ధ్వంసం చేశాడన్నారు పోలీసులు. ఆ హార్డ్ డిస్క్ల ముక్కలను స్వాధీనం చేసుకుని డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. కానీ అవి పూర్తిగా ధ్వంసమవడంతో అందులో డేటా రికవరీ కష్టమని చెబుతున్నారు పోలీసులు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ చేసిన అప్పటి పోలీస్ అధికారులైన ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు వారు చేసిన కుట్రల గురించి ఎప్పుడూ ఫోన్ కాల్స్ లో మాట్లాడుకోలేదన్నారు పోలీసులు. వాట్సాప్ కాల్, సిగ్నల్ యాప్ నుంచి చాటింగ్ చేసి ప్రైవేట్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎవరి ఫోన్లను ట్యాప్ చేసి ఎలా ట్రాప్ చేయాలనే విషయాలను మాట్లాడుకున్నారని, దీంతో వారి కాల్ లిస్ట్ కోసం సిడిఆర్ చేసినా ఎలాంటి సమాచారం దొరకడం లేదంటున్నారు పోలీసులు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ప్రణీత్ రావు ఇజ్రాయెల్ వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఫోన్ ట్యాప్ చేయడానికి ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అయితే సాధారణంగా ఇలాంటి టెక్నికల్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయడానికి డీజీపీ అనుమతితో ఎస్పీ లేదా ఆ పై స్థాయి అధికారులు విదేశాలకు వెళ్తుంటారు. కానీ డిపార్ట్మెంట్కు సంబంధం లేకుండా ప్రణీత్ రావు వెళ్లి ఆ సాఫ్ట్వేర్ ని కొనుగోలు చేశాడన్నారు పోలీసులు.
ప్రణీత్ రావు ఇజ్రాయెల్కి ట్రావెల్ చేసిన డీటెయిల్స్తో పాటు ఫ్లైట్ టికెట్స్ సంపాదించే పనిలో ఉన్నారు పోలీసులు. దీంతో పాటు సాఫ్ట్వేర్ కొన్న సంస్థ నుంచి బిల్ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ ఎవిడెన్స్లు సంపాదించి కోర్టులో సబ్మిట్ చేస్తే కేసు మరింత స్ట్రాంగ్గా ఉంటుందని నమ్ముతున్నారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావును అరెస్టు చేసి విచారిస్తే కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపడతాయని భావిస్తున్నారు పోలీసులు. విదేశాల్లో ఉన్న వీరిద్దరిని ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. నిబంధనలకు విరుద్ధంగా లేవట్లుగా అనుమతులు ఇస్తున్నారని సీసీపీకి ఫిర్యాదు చేశారు కార్పొరేటర్లు లచ్చిరెడ్డి నరసింహారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి, రంగాగుప్తా. బిఎన్ రెడ్డి నగర డివిజన్ పరిధిలో 65 ఎకరాల ఒక భారీ లేఅవుట్లో నిబంధనలు అతిక్రమించినట్లు ఆరోపించారు. సిటీ ప్లానర్లు అక్రమ లేఅవుట్ వేస్తున్న సంస్థలతో కుమ్మక్కయ్యారన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేతలు. విద్యా సంస్థలు ప్రారంభం కావడంతో స్కూల్, కాలేజీ బస్సులపై ఫోకస్ చేశారు ఆర్టీఏ అధికారులు. ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ లేని స్కూల్స్, కాలేజీల బస్సుల్లో తనిఖీలు చేపట్టారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఆర్టీఏ అధికారులు. బస్ ఫిట్నెస్, పర్మిట్, ట్యాక్స్ కండిషన్ సరిగ్గా లేని 13 బస్సులు సీజ్ చేశారు. స్కూల్స్ యాజమాన్యాలకు బస్సుల ఫిట్నెస్లపై అవగాహన కల్పించామన్నారు ఆర్టీఏ అధికారులు. అయినా కూడా నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతున్నారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పటాన్చెరు ఆర్టీఏ విజయరావు. 12 నుంచి రీఓపెన్ అయినాయి. దీనిలో భాగంగా స్కూలు యాజమాన్యాలకు అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లు అన్నీ చేయించుకొని బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా దించడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని బస్సులు ఉంటే మేము రోడ్డు మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది గత నిన్నటి నుండి కూడా చేస్తా ఉన్నాం. నిన్న 4 బస్సులు సీజ్ చేసాము, ఈరోజు కూడా 5 బస్సులు సీజ్ చేసాము. డ్రైవర్ లైసెన్స్లు కానీ, ఫిట్నెస్లు కానీ, పర్మిట్ కానీ, ట్యాక్స్లు కానీ, బస్సు యొక్క కండిషన్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే రోడ్డు మీద రావాల్సిందిగా వాళ్ళకి స్కూల్ యాజమాన్యానికి. హైదరాబాద్ బహదూర్పురాలో డ్రగ్స్ ముఠాని నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4 లక్షల విలువైన 34 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన సయ్యద్ ఫైజల్పై గతంలో డ్రగ్స్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవలే జైలు నుంచి వచ్చిన సయ్యద్ ఫైజల్ భార్య, ఫ్రెండ్స్తో సయ్యద్ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బహదూర్పురాలో డ్రగ్స్ ముఠాని నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4 లక్షల విలువైన 34 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడైన సయ్యద్ ఫైజల్పై గతంలో డ్రగ్స్ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవలే జైలు నుంచి వచ్చిన సయ్యద్ ఫైజల్ భార్య, ఫ్రెండ్స్తో సయ్యద్ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు చెప్పారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.